మీలో ఎవరైనా ఏదైనా పోగొట్టుకొని వచ్చారా? మంచి ఉద్యోగాన్ని పోగొట్టుకొని వచ్చారా? మంచి కుటుంబ వ్యవస్థను పోగొట్టుకొని వచ్చారా? ఆ అవకాశం వస్తుందని ఎదురు చూసిన ఆ అవకాశం అందినట్లుగానే అంది, చేజారిపోయిందా? ఇంత ప్రార్థన చేశా, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు అని అనుకుండా, ఇంత ఉపవాసం ఉండి కనిపెట్టా, అయ్యో చేజారిపోయిందే అని అనుకోకుండా, కోల్పోయిన స్థితిలో కూడా దేవుని స్తుతించడం ఈ రోజు నువ్వు ప్రారంభించు. ఆయన నువ్వు స్తుతించగలిగితే నమ్ము, నువ్వు కోల్పోయిన దానికంటే రెండంతల శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు అనుగ్రహించును కాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏం కోల్పోయి వచ్చావో నాకు తెలీదు. ఒకవేళ కృంగిపోయి వచ్చావేమో. ఏం చేసాడు దేవుడు నాకు? నిట్టూర్పుతో వచ్చావేమో. ఏం చేశాడమ్మా మీ దేవుడు మీకు అని ప్రజలు సూటిపోటి మాటలతో మానసికంగా నేను కృంగదీశారేమో. అలాంటి స్థితిలో వచ్చిన, స్తుతించలేని స్థితిలో కూడా హృదయమారా దేవుణ్ణి కూర్చున్న చోట అంతరంగంలో స్తుతించు. నువ్వు స్తుతిస్తుండగానే ఈ స్థుతి నీ స్థితిని మార్చునుగాక, నీ స్థితిని మార్చునుగాక.